దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం పాతమాలూరు అనే గ్రామంలో మా తాతలు ముత్తాతలు తరతరాల నుంచి మా కులదేవత అంకమ్మ తల్లికి అర్చకులుగా గ్రామ దేవతలకి ఎన్నో కొలుపులు, ఎన్నో ఆచారాలు, ఎన్నో పూజ భక్తి శ్రద్ధలతో మేము బ్రతుకుతున్న మా కుటుంబం 16 సంవత్సరాల దాకా గ్రామంలో చదువుకుంటూ వ్యవసాయ భూములు పనిచేసుకుంటూ అర్చకులుగా చేయవలసిన దైవభక్తులన్నీ చేసుకుంటూ వెళ్తున్న నా జీవితంలో ఆ ప్రాంతంలో చిన్న కంపెనీలో జాబ్ చేస్తుండగా అక్కడ అల్లర్సిల్లర్గా యవనస్తులతో కలిసి అనేకమైన ఆచారాలు, అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన సినిమా లోకంలో స్నేహితులు, రాజకీయ పిచ్చి, వ్యాపార పిచ్చి, డబ్బు పిచ్చితోటి అనేక విధాలుగా పొలిటికల్గా ఎదగాలని నా జీవితం ఆలోచిస్తున్న సమయాల్లో చక్కగా దేవతకి బలులు అర్పించుకుంటూ పొట్టేళ్ళు, దొన్నలు, కోళ్ళు, కొలుపులు, డ్యాన్సులు, త్రాగుతూ నాట్యమాడుతూ కత్తి సేవ చేస్తూ పల్నాడు చెన్నకేశవులు కొలుపులు, అనేకమైన కార్యక్రమాలు బహుభయభక్తులతో దేవతాభక్తితో వాళ్ళు బెదిరించి అక్కడ ఏదైనా కొట్టి తన్నులాటాడితే మళ్ళీ కనపడకుండా వైజాగ్ ఆ ప్రాంతాల్లో దాంకొని కొన్ని రోజులు అణిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలు చేసుకొని ఇలా బ్రతుకుతున్న సమయాల్లో ఆనందకరంగానే ఉంది ఒక పక్క ఆ జీవితం, సంతోషకరంగా ఉన్న ఒక పక్క జీవితం. కానీ పాపంలో ఉన్న సంగతి నాకు అర్థం కాలేదు. అపవిత్రతలో బ్రతుకుతున్నాను అర్థం కాలేదు. అదే మంచి లైఫ్ అనుకున్నా, మనీ సంపాదిస్తున్నా, ఏ విధంగా సరే కొన్ని లక్షలు స్పోగు చేసేసి గ్రామానికి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయాలని ఆశతో బ్రతుకుతున్నాను. ఒక భయంకరమైన వ్యాధి మా ఇంట్లో సమస్యలు క్రియేట్ అయినాయి. దాంతో నిరాశ, అసహ్యము, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు క్రియేట్ అయినాయి. ఒక సహోదరి నాకు ప్రార్థనకు రమ్మని చాలాసార్లు చెప్తుండగా నేను ధిక్కరించేవాడిని, వ్యతిరేకించేవాడిని, చాలాసార్లు వద్దని చెప్పేవాడిని. యేసు మన దేవుడు కాదు, ఆయన నిమ్మజాతి దేవుడు, పల్లెలో దేవుడు, కులదేవుడు కాదు, వాళ్ళు అనగారిన దేవుడు, తక్కువ జాతి దేవుడు అని మారు మనసు పొంది నా పాపపు జీవితం మొత్తం ఒప్పుకొని, నా రోత బ్రతుకంతో ఒప్పుకొని, నా బలహీనతలు మొత్తం ఒప్పుకొని, తరతరాల నుంచి జరిగిన శాపాన్ని, పాపాన్ని ఒప్పుకొని, ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకమైన కులం వెలివేసినా, బంధువులు చేయన్నా, అన్నదమ్ములు అసహించుకున్నా, ఎవరు కాదన్నా అవునన్నా అందరికీ ఒక దోషిగా కనపడినా నా ప్రభు మాత్రం మా కుటుంబం కన్నీళ్ళ మధ్యలో, వేదన మధ్యలో, నిందలు, అవమానాల మధ్యలో, రోగాల మధ్యలో చూడిపించి గొప్ప రక్షకుడు మా కుటుంబానికి వెలుగుగా మారాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాకిచ్చిన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ప్రేమతో ఈరోజు మనవి. ప్రార్థన. పరిశుద్ధానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతులైన దేవుడా, నీ పాదాలు పట్టుకొని సన్నిధిలో అనేక మంది ప్రజలతో మాతో నువ్వు చేసిన మేలుల గురించి, నువ్వు చూపించిన ప్రేమ నుంచి, నువ్వు ఆదరించి, నువ్వు కన్నీళ్లు తుడిచి అనేక విధాలుగా మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టిన దేవుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వదకరంగా, అనేక మంది ప్రజలు రక్షణలోకి రావడానికి, అనేక మంది జీవితాల్లో కన్నీళ్లు తొడవడానికి, అనేక మంది జీవితంలో మార్పులు రావడానికి కృప చూపించున్నాయా. నువ్వు మాట్లాడిచ్చే గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి ఘనత తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చెప్పిన రీతిగా నా పేరు శ్రీనివాసరావు. ఒకప్పుడు నేను 16వ సంవత్సరంలోకి 10th క్లాస్ సంతమాలూరు మండలంలో ముగించుకొని మా తాతలు, మా నాన్న వాళ్ళు, మా తరతరాల నుంచి అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లికి మా ఇంటి పార్టీ వాళ్ళందరూ, మా కులపోళ్ళందరం కలిసి మాకు దేవుని మాన్యాలని పొలాలు ఇస్తే ఆ పొలాలు వ్యవసాయం చేసుకుంటూ గుడి తరపున, లేకపోతే ఆ విగ్రహ దేవత తరపున, ఊళ్ళో మండలం తరపున పెద్దలు, గ్రామంలో పెద్దలు దానికి అర్చకులుగా మా కులాన్ని, మా బంధువుల్ని, మా తాతల ముత్తాతల్ని చేసుకుంటూ ఉంటే దాని మీద వచ్చిన పొలాలు, మా తల్లిదండ్రులు సంపాదించుకున్న పొలాలు, మా తాతలు సంపాదించిన పొలాలు వ్యవసాయం చేసుకుంటూ ప్రతి ఆదివారం చక్కగా మేము దైవభక్తితో మా కులదేవతను ఆచరిస్తూ ఆరాధిస్తూ మండలంలో ఉన్న భక్తులందరూ దేవతా గుడికి వచ్చినప్పుడు చక్కగా వచ్చిన భక్తుల దగ్గర మేము టెంకాయలు తీసుకుని కొట్టి ఒక చెప్పు వాళ్ళకి ఇచ్చి ఒక చెప్పు తీసుకొని చక్కగా దేవతకి బలులు అర్పించుకుంటూ పొట్టేళ్ళు, దొన్నలు, కోళ్ళు, కొలుపులు, డ్యాన్సులు, త్రాగుతూ నాట్యమాడుతూ కత్తి సేవ చేస్తూ పల్నాడు చెన్నకేశవులు కొలుపులు అనేకమైన కార్యక్రమాలు
బహుభయభక్తులతో దేవతాభక్తితో మేము చక్కగా ఆరాధిస్తున్న దినాలు. ఆ దినాల్లో నుంచి నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న రీతిగా గుంటూరు పట్టణానికి మా రిలేషన్లో ఒక అక్క ఉంటే వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మేము నా గోలు, నేను ఎప్పటికైనా సరే డబ్బు బాగా సంపాదించి, అది ఏ విధంగా అయినా సరే సంపాదించి ఉన్నతమైన పొలిటికల్గా గ్రామ సర్పంచ్గా ఇంకనూ బహు విగ్రహారాధన దేవతకి అనేకమైన కార్యక్రమాలు చేయాలనే ఆశతో సర్పంచ్గా పోటీ చేయాలని, రాజకీయపరంగా కుర్రోళ్ళతో అనేక విధాలుగా డెవలప్ అవ్వాలని నా కోరికలు. దాంతోపాటు నాకు సినిమా పిచ్చి విస్తారంగా ఉంటుంది, ఫ్యాన్స్ పిచ్చి ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలామంది కుర్రోళ్ళను తయారు చేసుకొని గుంటూరు సిటీలో ఒక 10 మంది ఫ్రెండ్ సర్కిల్స్ తయారు చేసుకొని కంపెనీలో జాబ్ చేస్తూ పొలిటికల్ లీడర్లతోటి కలిసిమెలిసి తిరుగుతూ అనేక విధాలుగా పనులు చేసుకుంటూ చక్కగా యవ్వనస్తుడిగా ఉండి అనేకమైన సమస్యలు, గొడవలు, గందరగోళాల్లో మేము పాలిభాగస్తులు కొన్ని సెటిల్మెంట్లు, కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు, సినిమా గొడవలు అనేక వాటిలో పాలు పొందేవాడిని. అయితే ఈ సమయంలో చేతి నిండా మనీ ఉండి, ఉద్యోగం ఉంది, వడ్డీ వ్యాపారం ఉంది, సీట్ల మేనేజ్మెంట్ ఉంది, రైస్ వ్యాపారం చేసేవాళ్ళం, అనేక వ్యాపారాలు చేసి చేతి నిండా మనీ, కుర్రోళ్ళు. సినిమాలకి నాకు ఇష్టమైన ఫ్యాన్స్ సినిమా వస్తే అప్పట్లోనే పాల ప్యాకెట్లు పగలగొట్టి పాలాభిషేకాలు, నీలాభిషేకాలు, ఆ అభిషేకాలు అని చేసేవాళ్ళం. ఇలా దేవతా భక్తి, ఇటు సినిమా పిచ్చి, ఇటు రాజకీయము, ఇటు కుర్రోళ్ళతోటి అనేక విధాలుగా విడిగా భయభక్తులు లేకుండా అది మంచిది అన్నట్టుగా ఎట్లా పడితే అట్లా జీవించి చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మేమే ముఠాగా బ్యాచ్ మొత్తం వెళ్ళి ఆ గొడవల్లో పాల్గొని వాళ్ళు బెదిరించి అక్కడ ఏదైనా కొట్టి తన్నులాటాడితే మళ్ళీ కనపడకుండా వైజాగ్ ఆ ప్రాంతాల్లో దాంకొని కొన్ని రోజులు అణిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి డ్యూటీలు చేసుకొని ఇలా బ్రతుకుతున్న సమయాల్లో ఆనందకరంగానే ఉంది ఒక పక్క ఆ జీవితం, సంతోషకరంగా ఉంది ఒక పక్క జీవితం. కానీ పాపంలో ఉన్న సంగతి నాకు అర్థం కాలేదు. అపవిత్రతలో బ్రతుకుతున్నాను అర్థం కాలేదు. అదే మంచి లైఫ్ అనుకున్నా, మనీ సంపాదిస్తున్నా, ఏ విధంగా సరే కొన్ని లక్షలు పోగు చేసేసి గ్రామానికి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేయాలని ఆశతో బ్రతుకుతున్నాను. ఇలాంటి పరిస్థితిలో మా ఇంట్లో ఒక భయంకరమైన వ్యాధి మా ఇంట్లో సమస్యలు క్రియేట్ అయినాయి. దాంతో నిరాశ, అసహ్యము, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు క్రియేట్ అయినాయి. అది చూడలేక వేదనతో, కన్నీళ్లతో ఏంది ఇంత భక్తి చేశాము, ఎంత మంచిగా ఉన్నాము, ఎంతగా అనేక విధాలుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము, ఎంతో దైవభక్తితో, ఎంతో విచ్చలవిడిగా అనేకమైన వాటి కార్యక్రమాల్లో ఫాలో అయ్యి ఇంత చేసినా సరే మా కుటుంబంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ వేదనకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిరాశలో, నిరుత్సాహంలో చాలాసార్లు ఆ జీవితము డాక్టర్లు చనిపోతారని చెప్పారు. ఇక అయిపోయింది అనుకున్నారు మా ఇంట్లో వాళ్ళని. చాలా సమస్యలు క్లియర్ అయిపోయినాయి. ఎంత ప్రాబ్లాలు వచ్చినాయంటే అన్ని ప్రాబ్లాలు వచ్చినాయి. అందరూ అద్దెంట్లో కూడా ఉండకుండా బయటికి నెట్టేసే పరిస్థితులు వచ్చినాయి. ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక ఒకరికొకరు చెప్పుకోలేక కన్నీళ్ళతో నిండిపోతున్న నా జీవితాన్ని ఏమి సహాయం చేయాలో, ఎలా ఉపయోగపడాలో, కుటుంబానికి ఏ విధంగా ఆదరించాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభు నాకు కూడా చచ్చిపోతే బాగుండనే పరిస్థితి కూడా వచ్చింది. చనిపోవాలని ఆలోచనలు వచ్చినాయి. చాలాసార్లు నిరాశలు పడిపోయాను. వివాహం చేసుకొని నెమ్మదిగా ఉందామని వివాహం చూసుకుంటే అది ఫెయిల్ అయిపోయింది. ఎన్నో సమస్యలు క్రియేట్ అవుతున్న సమయంలో ఒక సహోదరి నాకు ప్రార్థనకు రమ్మని చాలాసార్లు చెప్తుండగా నేను ధిక్కరించేవాడిని, వ్యతిరేకించేవాడిని, చాలాసార్లు వద్దని చెప్పేవాడిని. యేసు మన దేవుడు కాదు, ఆయన నిమ్మజాతి దేవుడు, పల్లెలో దేవుడు, కులదేవుడు కాదు, వాళ్ళు అనగారిన దేవుడు, తక్కువ జాతి దేవుడు అని చాలాసార్లు వాదించి, చాలాసార్లు రకరకాలుగా డిస్కషన్ చేసేసి దేవుడి మీద అనేకసార్లు, దేవుని ప్రజల మీద అనేకసార్లు దురుసుగా మాట్లాడిన దినాలు కూడా ఉన్నాయి. దేవుడు అంటే మాకు చాలామంది ఉన్నారు, మా కులం చాలా గొప్పది, మేము చేస్తున్న ఆరాధన, మేము గ్రామ దేవతల పూజారులము లేకపోతే అర్చకులము అని గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితులు ఆమె మాత్రం అప్పుడప్పుడు వస్తూ దేవుని గురించి ప్రకటిస్తుంది. ఇంట్లో చూడకపోతే సమస్యలు, ఎటు చూసినా సరే సమస్యలు వలయముగా ఉంది, కన్నీలమయమైపోయాము, వేదనతో ఉన్నాము, రోగాలతో ఉన్నాము, అనేక పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఆ సమయాల్లో ఆమె సువార్త చెప్పడానికి వస్తూనే ఉంది. నా కోసం కాకపోయినా మీ సమస్యలు పరిష్కరించడం రండి, ప్రభు కాడికి వస్తే ఒక్కసారి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు వస్తాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మరణం నుంచి బయటపడతారని పదే పదే చెబుతుండగా ఒక్కసారి ప్రభు సన్నిధికి వెళ్దామని మందిరానికి వెళ్ళా. ఆ మందిరంలో 10 మంది భక్తులే ఉన్నారు. అక్కడున్న పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పగానే నాకు బాధ వేసింది, కోపం వచ్చింది. నేను చాలామంది నాకు ఉన్నారు, వారందరిని ఆరాధిస్తుండగా ఈయన ఒక్కడే దేవుడు అని చెప్తారండి, అందుకే నాకు కోపం వచ్చింది, అందుకే నాకు మండిద్ది అని నేను చర్చిలోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నా మనసులో ఆ పదము పదే పదే పీడిస్తుంది. యేసే నిజ దేవుడు అంట, ఆయన ఒక్కడే దేవుడా, మన దేవుళ్ళు దేవతలు ఏమైపోయారు అని చాలాసార్లు గుంజుకొని మనసంతా వేదనతో లోపల అది పదే పదే ఆ పదము రిలీజ్ అవుతుంది. నాలో పదే పదే గుచ్చుతుంది ఆ పదము. యేసుక్రీస్తు నిజదేవుడు, యేసుక్రీస్తు నిజదేవుడు అనే పదం నన్ను తడుతుంది. కోపంతో, ఆవేశంతో ఏముంది ఆయనలో అని అన్ని కథలు చదివాను, అన్ని పుస్తకాలు చదివాను. నేను ఆరాధించిన వారందరి స్టోరీలు కాస్త తెలుసు. ఈయన స్టోరీ ఏముందో చూద్దామని కక్షతోటి, కోపంతో, ఆవేశంతో ఏంది దీనిలో ఉన్న స్పెషల్, ఏముంది దీనిలో గొప్ప, ఈయనొక్కడేంది గొప్ప, అంత గొప్పగా చెబుతున్నారు ఏందని పరిశీలన చేసి ఒకసారి చూద్దామని ఆమె కాడికి వెళ్ళి మీ దేవుడు కథ పుస్తకం ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగాను. మీ దేవుడు పుస్తకం ఒకటి ఏమైనా ఉంటే ఇవ్వమని. యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర చదవాలనుకొని నాకు దైవభక్తి లోకంలో ఆల్రెడీ అర్చకుల కుటుంబంలో పుట్టాను, భక్తి కొన్ని కార్యక్రమాలు నేను ఉండాను కాబట్టి ఆ పుస్తకాలు వాళ్ళ మా పాత దేవుల గురించి మొత్తం చదివాను కాబట్టి ఈ దేవుడు గురించి తెలుసుకోవాలని ఒక ఆశతోటి, ఒక వ్యతిరేకమైన ఆలోచనతో బైబిల్ చదివాను. ఏం దీనిలో గొప్ప అని చూద్దామని చదివాను. చదువుతుండగా బైబిల్లో కొత్త నిబంధన పుస్తకం ఇవ్వగా దాంట్లో మత్తయి సువార్త, మార్కు, యోహాను సువార్తలు, ఆ సువార్తలు చదువుతుండగా కుష్టి వ్యాధుల్ని ప్రభు ప్రేమించి దగ్గరికి తీసి స్వస్థపరిచాడు. అందరూ అసహించుకున్న సమయాల్లో, అందరూ దూరమైన సమయాల్లో కుష్టి వ్యాధి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. మా ఇంటి పరిస్థితి ఆదరణ లేక రోగాలతో మరణపు అంచుల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదరించి ప్రభు స్వస్థపరుస్తాడేమో అని ఆశ కలిగింది. రెండోదవసరికి యేసు ప్రభు జీవితము చాలా పవిత్రంగా ఉంది. యేసు ప్రభు చాలా చక్కగా మాట్లాడాడు, అందరు కులమత భేదం లేకుండా. యేసుక్రీస్తు పుటకలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆయన 33.5 సంవత్సరాల యవ్వన జీవితం అంతా ఎక్కడ కామ, క్రోధ, మదమాశ్చర్యం లేకుండా ఆయన జీవితాన్ని చదువుతుంటే ఎంత పవిత్రంగా ఉన్నాడు. నాకు భక్తి ఉంది, కాకపోతే దేవుడు పవిత్రంగా ఉండేవాళ్ళు ఎవరా అని ఆల్రెడీ నా మనసులో ఉంది. ఆ పవిత్రత ఎవరిని చూసినా సరే ఎక్కడోసారి లోపం కనపడేసరికి ఈ యేసు ప్రభులో వచ్చేసరికి ఎక్కడ లోపం కనపడలేదు, చాలా పవిత్రంగా ఉన్నాడు. దేవుడు అంటే మనుషులందరి పద్ధతులు కాకుండా ఒక స్పెషల్గా ఉండాలని నా కోరిక. ఆల్రెడీ నాకు కోరిక ఉంది కాబట్టి ఆ స్పెషల్గా యేసు ప్రభు జీవితంలో నాకు కనపడింది. ఆయన పుటకలో ఒక స్పెషల్ ఉంది, ఆయన జీవిత శైలి ఒక స్పెషల్గా ఉంది, ఆయన మాట్లాడే విధానం ఒక స్పెషల్గా ఉంది. ఆయన అందరితో కలిసి కులమత భేదం లేకుండా అందరినీ ఆదరించి, పరామర్శించి వారి పట్ల గొప్ప కార్యాలు చేసి అనేకుల మంది కన్నీళ్లు తుడిసి అనేక మంది పాపములో ఉన్న ప్రజలను కూడా హత్తుకొని పవిత్రంగా మార్చే విధానం నాకు నచ్చింది. మేము బలహీనతలో ఉన్నాం, రోగాల్లో ఉన్నాం, మేము చేసేది పాపము, అపవిత్రత అని అప్పటి వరకు అర్థం కాలేదు. దేవుని వాక్యం చదివిన తర్వాత దేవుడు అంటే ఇట్లా ఉండాలి కదా, మనుషులమైతే మనం అంటే మిస్టేక్లు జరుగుతాయి, దేవుళ్ళో మిస్టేక్లు ఉండకూడదు కదా, ఆ మిస్టేక్ లేని వ్యక్తి ఎవరన్నా ఉండారంటే, ఆ మిస్టేక్ లేని దేవుడు ఎవరన్నా ఉండారంటే యేసుక్రీస్తు ప్రభు జీవిత శైలి చదువుతుంటే ఆయనలో ఎక్కడ లోపం కనపడలేదు, ఎక్కడ పాపం కనపడలేదు, ఎక్కడ అపవిత్రత కనపడలేదు. ఆయన పుట్టుక ఒక అద్భుతము, ఆయన నడవడి ఒక అద్భుతము, ఆయన జీవిత శైలి ఒక పరిశుద్ధత, ఆయన మరణము అద్భుతంగా పాపముల కొరకే మరణించాడు, మనుషుల పాపముల కొరకే మరణించాడు. అంతేకాదు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పవిత్రంగా జీవించడం ఒకటి, పరిశుద్ధుడిగా ఉండటం ఒక లెక్క అయితే చనిపోయి కూడా లెగసడం గొప్ప కార్యము. చాలామంది చనిపోయిన వారి చరిత్రలు నేను చదివాను, గొంతులో పెట్టిన చరిత్ర నాకు తెలుసు, కానీ లెగిసినట్టు ఏ చరిత్ర లేదు. కానీ ప్రభువులు వారు మాత్రం 3వ రోజు లెగవటం ఒక అద్భుతం. అనేకుల మంది సాక్ష్యం ఉంది, అనేకుల మంది ఆశ్చర్యంగా చూశారు. ఈ జీవిత శైలి చూసిన తర్వాత నా మనసులో ఒక ఆశ కలిగింది. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ అనుకొండయి,
పవిత్రంగా ఉన్నాడు కాబట్టి మనుషులందరినీ పోలి చూసా, నేను ఆరాధించిన వారిని పోలి చూసుకున్నాను. ఎవరి జీవితాల్లో సరే ఎక్కడోసారి డ్యామేజ్ కనపడుతుంది. ఈయన జీవితం మాత్రం చాలా పర్ఫెక్ట్గా, క్రమశిక్షణగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంది. ఈయన లైఫ్ స్టైల్ నాకు నచ్చింది. అందుకే ఆ పాదరి లేకపోతే ఆ పాస్టరు యేసుక్రీస్తు నిజదేవుడు అని చెప్పాడు. కాకపోతే నా పరిస్థితి, నేను ఆరాధించిన గ్రామదేవత పూజారులుగా, అర్చకులుగా ఉన్న మా కుటుంబంలో మేము నేర్చుకున్న చిన్ననాటి నుంచి భక్తిలో, ఇప్పుడు నేను తిరుగుతున్న సర్కిల్లో, ఇప్పుడు నేను బిహేవ్ చేస్తున్న విధానాలన్నిటికి ఈ భక్తి సెట్ కాదేమో, ఈ యేసు ప్రభుని నమ్ముకుంటామని తెలిస్తే నా స్నేహితులందరూ నాకు దూరం అవుతారేమో, యేసు ప్రభుని నమ్ముకున్నామని తెలిస్తే నా బంధువులు, నా ఇంటివారు, నా కులపోళ్ళందరూ రివర్స్ అవుతారేమో అని భయము నాలో వచ్చి 1 సంవత్సరం దాకా ఇంట్లో వాళ్ళని, అక్క వాళ్ళని, పిల్లల్ని అందరికీ యేసు ప్రభు కాడికి పొమ్మని చెప్పే కానీ నేను వ్యక్తిగతంగా మాత్రం ప్రార్థనకి వెళ్ళటం కొన్ని రోజులు బ్రేకప్ చేశా. నేను వెళ్ళటం, ఇంకా ధైర్యంగా వెళ్ళటం నా వల్ల కాలేదు. కానీ మనసులో మాత్రము యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు అంటే ఇంత దేవుడు అంటే ఇంత పవిత్రంగా ఉండాలి అని మనసు ఒప్పుకుంది, మైండ్లో ఒప్పుకున్న, హృదయంలో అంగీకరించా. పబ్లిక్లో మాత్రం నేను ప్రభువుని అంగీకరించకుండా మౌనంగానే కొన్ని రోజులు భక్తి చేశాను. కానీ దేవుడు ఒకరోజు ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా నాతో మాట్లాడటం, నన్ను ప్రేరేపించడము, యేసుక్రీస్తు ప్రభు నిజదేవునితో సావాసం చేయాలని పదే ప్రేరేపణ రావటము, అలా వస్తుండగా ధైర్యం చేసి 1 year తర్వాత నేను దేవుని సన్నిధికి బయలుదేరాను. బంధువులు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులు వ్యతిరేకం అవుతున్నారు, తోడబుట్టిన వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అందరు స్నేహితుల్లో దూరం అయిపోయాను, ఒంటరి అయిపోయాను. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు చాలామందికి నేను అదొకలా కనపడ్డాను, అందరికీ దూరం అవుతున్నాను. అయినా సరే వాళ్ళు దూరం అయ్యే బాధేస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే చాలా మనసుకి వేదన వస్తుంది. అయినప్పటికీ నేను మాత్రము ఈ పరిశుద్ధుడితో సావాసం చేస్తే కాస్తన్నా భక్తి చేసినట్టు ఉంటుందని యేసును వదలకుండా యేసయ్యతో బయలుదేరి ఆరాధించుకుంటూ వచ్చాను. ఆ రోజు నుంచి 2004లో సంపూర్ణంగా ప్రభుని ఇష్టపడి మారు మనసు పొంది, నా పాపపు జీవితం మొత్తం ఒప్పుకొని, నా రోత బ్రతుకంతా ఒప్పుకొని, నా బలహీనతలు మొత్తం ఒప్పుకొని, తరతరాల నుంచి వచ్చిన శాపాన్ని, పాపాన్ని ఒప్పుకొని, నా సినిమా జీవితాన్ని, అక్రమంగా జీవితాన్ని, అడ్డగోలుగా బ్రతుకుతున్న జీవితాన్ని, కోపాన్ని, గొడవల్ని, గందరగోళాన్ని, రాజకీయ పిచ్చి మొత్తం సమాధి చేసి ఒప్పుకొని క్షమాపణ అడిగి నా బ్రతుకును మార్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని 2004లో ఆ రోజు నుంచి బైబిల్ పట్టుకున్నాను. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకమైన, కులం వెలివేసినా, బంధువులు చేయన్నా, అన్నదమ్ములు అసహించుకున్నా, ఎవరు కాదన్నా, అవునన్నా, అందరికీ ఒక దోషిగా కనపడినా నా ప్రభు మాత్రం నన్ను విడవకుండా నన్ను పట్టుకొని తీసుకుని వస్తున్నాడు. నేను ఆయన విడవకుండా ఆయన వెంబడిస్తున్నాను. ఆ 2004 నుంచి 2026 వరకు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని మిస్ కాకుండా ఆయన ఆరాధిస్తూనే వస్తున్నాను. కొన్ని సంవత్సరాలకి వివాహం చేసుకోవాలని ఆలోచన వచ్చింది. వివాహం చేసుకోవాలని ఆలోచన వస్తే నేను ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధ వివాహం చేసుకోవాలి, బైబిల్ ప్రకారమే చేసుకోవాలని ఆశ కలిగింది. అయితే బంధువులు, స్నేహితులు అందరూ ఎవరు కూడా ఆ ప్రార్థన వివాహానికి లేకపోతే పరిశుద్ధ వివాహానికి ఎవరిని పిల్లనివ్వరు, ఎవరికి ఆ పెళ్లి చేసుకోకూడదు, అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఆ సమయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుని సన్నిధిలో ఎక్కడికి పోయినా సరే ప్రార్థన, పెళ్ళి అంటే మా కులంలో మా బంధువులు ఎవరిని ఎవరు బిడ్డనివ్వడానికి ఇష్టపడలేదు, ఎవరు పెళ్ళి చేయడానికి అంగీకరించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థించగా ఒక వివాహాన్ని కుదిరించి చాలా సమస్యలు క్రియేట్ అయినాయి, చాలా ప్రాబ్లాలు వచ్చినాయి. అందరూ కుదిరినట్టే కుదిరింది, వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు, మధ్యలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళే హ్యాండ్ ఇచ్చారు. సమస్యలు వచ్చినాయి, చాలా ప్రాబ్లాలు క్రియేట్ అయినాయి, నిరాశ వచ్చేసింది. ఆ సమయంలో ఒక రాత్రి అందరూ ఎగతాళి చేస్తున్నారు. పెళ్ళి అంట, ప్రభుని నమ్ముకున్నాను, చర్చి పెళ్ళి అంట, కుదిరిందంట, ఆగిపోయిందంట, అట్టయిందంట, ఎట్టయిందంట, జరిగింది ఎంత అయితే ఒరి బాబు అంతగా సృష్టించి బంధువులందరూ, స్నేహితులందరూ, నా వాళ్ళందరూ ఎగతాళి పాలు చేసి, అల్లరి చేసి, ఎన్నో గాయపు మాటలు, ఎన్నో వేదనకరమైన మాటలు, ఇక ఇడి జీవితం అయిపోయింది, ఇడి చరిత్ర అయిపోయింది, ఇడికి పెళ్ళి కాదు, లేకపోతే ఇడి ఎందుకు వేస్ట్, ప్రభుని నమ్ముకుని ఎంతోమంది ఎగతాళిగా అన్యాయంగా మాట్లాడుతుంటే చాలామంది ఆఖరికి ఇక నీ చరిత్ర క్లోజ్ రా అనే మాటలు, నీకు అసలు జీవితంలో పెళ్ళే కాదని, ఇక చర్చి పెళ్ళి నువ్వు చేసుకోలేవని, నీకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు, నీ పల్లెలో వాళ్ళని చేసుకోవాలి, అది ఇదని ఎంతోమంది ఇసుకిస్తున్నారు, ఎంతోమంది వేదన పెడుతున్నారు.
కన్నీళ్ళతో వేదన పడుతున్నాను. బాధేసింది. ఒకరోజు ఇంతగా మంచిగా ఉన్న, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి ఆఖరికి ఇంత స్థితిలో నేను పోయిన తర్వాత ఈ వివాహ విషయంలో ఫెయిల్ అయిపోయాను. ఆఖరికి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చర్చి పెళ్లి చేసుకుందామని ఇంతగా ఇష్టపడితే ఆఖరికి దేవుని పిల్లలే ఇలా మోసం చేశారే, దేవుని నమ్ముకున్న వాళ్ళే హ్యాండ్ ఇచ్చారే. ఒక పక్క అన్యులతో అవమానాలు, తల్లిదండ్రులతో అవమానం, బంధువులతో అవమానం, కులముల అవమానం, స్నేహితుల అవమానం, ఒక పక్క దేవుని పిల్లలే ఇట్లా మోసం చేశారనే వేదనతో, మానసికమైన రోగిగా, మానసికమైన వేదనతో అందరి మధ్యలో ఉన్న పరువు మర్యాదలు మొత్తం పోయి అటు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు మొత్తం సేదరించుకొని అసహించుకునే పరిస్థితిలో పడిపోయాను. ఆఖరికి ఒక రాత్రి చనిపోదామని డిసైడ్ అయిపోయా. పేపర్ మీద లెటర్ రాసి మా ఇంటికి గుంటూరు నుంచి నేను ఇంకా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైపోయా. పేపర్ మీద లెటర్ రాసేసి నేను ఇంక కనపడిన మమ్మీ, లేకపోతే నేను ఉండలేదు, నేను చనిపోతున్నాను, నన్ను మర్చిపోండి, అని ఒక పేపర్ మీద రాసి లెటర్ పోస్ట్ చేసి అంతా సిద్ధం చేసుకుని ఎలా చనిపోవాలి, ట్రైన్ కింద పడదామా, అవమానాలు తట్టుకోలేక వివాహం ఫెయిల్ అయిందని, దేవుణ్ణి నమ్ముకున్నాడని, కులం అంతా, బంధువులు, స్నేహితులందరూ వాడి చరిత్ర క్లోజ్ అని ఎంతోమంది అసహించుకునే పరిస్థితి వచ్చింది. అమ్మా నాన్న కూడా తలబొట్టుకొని ఎందుకో ఇట్టు అయిపోయాడు, వీడు ప్రభుని నమ్ముకుని ఇట్టు అయిపోయాడని ఎగతాళి పాలు. ఎవరు చూసినా నవ్వటము, ఎవరు చూసినా చేదరించుకోవటం. ఆఖరికి ప్రభుని నమ్ముకున్నాను, మన కుల పరువు తీశాడు, మా తల్లిదండ్రులు పరువు తీశాడు, ఆఖరికి బంధువులు పరువు పోయింది, ఎంత వేస్ట్ క్యాండిడేట్ అన్నట్టుగా ఎగతాళి చేస్తున్నారు. స్నేహితులందరూ పక్క నవ్వుకుంటున్నారు. సాటుని ఎంతోమంది దూషిస్తున్నారు, అవమానసిన ఎగతాళి పాలు చేశారు. అవన్నీ చెవుని పడేసరికి బతికి ఇక్కడ సావటం మేలని ఒక రాత్రి లెటర్ రాసుకుని ఇక ఫిక్స్ అయిపోయాను. ఫ్యాన్కి వేసుకుందాం, అటు చేద్దామని ఆలోచించుకుంటూ ఒక రాత్రి కూర్చొని నెమ్మది లేక ఎడారి ప్రాంతంలోకి పోయి ఎన్నో రాత్రులు ఏడ్చి దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ మనశ్శాంతి లేదు. మందిరం మానేద్దామనిపించింది. ఇక దేవుడు కూడా నన్ను సహాయం చేయలే, నా సీన్ అయిపోయిందిలే, నా పరిస్థితి అయిపోయిందిలే అని చాలా వేదనతో నిరాశ స్థితిలో ఉన్నప్పుడు ఒక రాత్రి క్యాండిల్ వెలిగించుకొని ఆ సిటుకులు మొత్తము ఇట్లా పడుతుంటే శరీరము సర్రని కాలుతుంటే తగలబడితే బాగుండు, ఇంకా కాలాలి, నా మీద నాకే రక్త పుట్టి క్యాండిల్తో చేతులు కాల్చుకోవాలని ప్రయత్నం చేస్తూ సావు రావట్లేదు, సద్దామంటేనే భయం వేస్తుంది. క్యాండిల్ కాసి సరా చొక్కలు వేసుకొని కేకలు వేసుకుంటూ కూర్చున్న రోజులు ఉన్నాయి. ఆ నిరాశ స్థితిలో, ఆ మానసికమైన పరిస్థితిలో సావు రాక, సావలేక మానసికంగా చాలా టెన్షన్తో జీవితం మీద రక్త పుట్టి దారిద్ర్యంలోకి వెళ్ళిపోయి పని చేయడానికి మనసు లేదు. మా నాన్న వచ్చి అంతరాలు కట్టిస్తానంటాడు, మా నాన్న వచ్చి ఏమైంది నీకు ఇట్ట అయిపోయామంటాడు, బంధువులు వచ్చేసి నవ్వుతున్నారు, చేదరించుకున్నారు అందరూ. ఆఖరికి ఒక ఆయన, మా బంధువులైనా నా వెనక నడుస్తూ 3 కిలోమీటర్లు నడిచాడు. 3 కిలోమీటర్లు భయంకరంగా దూషించి అవమానపరిచి ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నాడు. కేవలం ప్రభుని నమ్ముకున్నానని, కేవలం చర్చి పెళ్ళి ఒప్పుకున్నానని, ఆ చర్చి పెళ్ళి ఫెయిల్ అయిందని కుల పరువు పోయింది, బంధువులు పరువు పోయింది, మీ నాన్న పరువు తీసావు, మేము పరువు తీసావు, మీ ఇంటి పరువు తీసావు, నీలాంటి వాడు బతకడం వేస్ట్ అని 3 కిలోమీటర్లు తిట్టుకుంటూ ఫెయిల్ అయ్యాడు. అయినా సరే నేను మౌనంగా చీదరగొట్టి ఏ బస్సు కిందో పడదామనే ఫీలింగ్ వచ్చింది. అయినా సరే ఈ లోపల నా స్నేహితుడు ఒక ఆయన పిలుచుకొచ్చి మా ఇంట్లో ఉండు, ప్రశాంతంగా ముద్ద తిను, నువ్వేంది అట్ట అయిపోతున్నావు, పిచ్చోళ్ళలాగా తయారైపోతున్నావు, ఏమైపోద్ది నీకని భయం వేస్తుంది, ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎక్కడ నీకు ఉండపోయినా ప్రశాంతంగా నా దగ్గర నేనేమి అనవు, నువ్వు ప్రశాంతంగా ముద్దని మా ఇంట్లో పడుకోవాలని బతిమలాడి ఒక ఇంట్లో ఉంచాడు. ఆ ఇంట్లోనే 3 నెలలు నేను ఒక ముద్ద అన్నం తింటాం,
ప్రశాంతంగా పడుకోలేదు, కానీ మానసికంగా వేదన పడుతూ లోపల లోపల రూమ్లో ఒంటరిగా ఏడుస్తున్నాను. ఇక ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతిరోజు బైబిల్ మాత్రం చదువుతా కూర్చున్నాను. ఈ 3 నెలలు ప్రార్థన మనసులో, దేవుడా ఏంది పరిస్థితి అంటున్నాను, ఎప్పుడు చచ్చిపోవాలి, చంపేయి ప్రభా నన్ను, అసలు గోల లేకుండా ఉంటుందని దేవుణ్ణి కూడా ఒకసారి చంపమని అడిగాను. అలాంటి పరిస్థితుల్లో ఫోన్లు వస్తున్నాయి, బంధువులు వస్తున్నారు, వీడికి దయ్యం పట్టింది, వీడి మెంటల్ ఆసుపత్రిలో చేర్చండి, ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ నెయ్యండి, వీడు మన పరువు తీసాడు, వీడు బతుకు వదిలేయండి, అసలు అన్నీ పోయాడు అనుకోండి అని మాట్లాడేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా నాతో మాట్లాడాడు. దేవుని వాక్యం చదువుతున్న ఇష్టం లేకపోతే బైబిల్ మొత్తం చదివేశాను. మనసులో నెమ్మది లేదు, కానీ ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో, మాట్లాడిన కానించి, ఆయన స్వరమైన కానించి, ఆయన దర్శించిన కానించి, ఆయన వాక్యం ఒకటి చదవమని, దేవుడు వాక్యం నిద్రలో పోతుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవమని లేఖనాలు స్పష్టంగా నాకు నిద్రలో రెఫరెన్స్తో సహా ఒక స్వరం వచ్చి వినపడింది. తెల్లవారు పొద్దున ఎఫెసీయులకు పత్రిక ఏడుందని దోలాడుకొని చదివాను. చదివితే దాని వాక్యం ప్రకారంగా ఒక దైవజనుడు చెబితే, నువ్వు సిద్ధమవ్వాలి, నువ్వు దేవుడు పిలుస్తున్నాడని ప్రవచన రీతిగా నువ్వు కొన్ని సంవత్సరాలకి నీ పని వదిలిపెట్టి నువ్వు సేవకి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాడు. నేను సేవకి వెళ్ళటం ఏంది, నా నాకే మనశ్శాంతి లేదు, నేనే చద్దామనుకుంటున్నాను, నా బ్రతుకు మీద నాకేం నమ్మకం లేదు, నాకు అసలు విశ్వాసి బతికే సరిగ్గా జాతకలేదు, ఇలాంటి బ్రతుకులో నేను సేవ చేయటమా, అది జరిగేనా, నేను ఉంటాను పోతాను నాకే గ్యారెంటీ లేదని మనసులో అనుకొని నవ్వుకుంటా పిచ్చోలాగా మళ్ళీ ఇంటికి వచ్చి యథాస్థితిగా తినటం, ఒక ముద్ద తినబుద్ధి అయితే, లేకపోతే పడుకోవటం, బైబిల్ చదవటం, పిచ్చోళ్ళలాగా 3 నెలల నుంచి బయటికి పోకుండా అంతే రూమ్లో బందీ అయిపోయాను. అయితే ప్రభువు మాట్లాడుతూ ధైర్యపరుచుకుంటూ తీసుకొచ్చాడు. దర్శన రీతిగా మాట్లాడిన తర్వాత, దేవుడు స్వయంగా నాతో స్వరంతో మాట్లాడిన తర్వాత, నాలో తెలియకుండా నాలో మానసికమైన వేదన పోయింది, నిరాశ పోయింది. చావాలనే ఆశలతో, సావాలనే కోరికలతో అప్పుడు దాకా ఉన్న నన్ను బ్రతకాలి అనే ఆశలు రేపాడు దేవుడు. ఇక చావాలి అని 3 నెలలు కూర్చున్నాను. ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, ఆ చావాలనే ఆలోచనలు పోయి ఇక బ్రతకాలనే ఆలస్యలు నాలో రేపాడు దేవుడు. ఆ బ్రతకాలని ఆశలు మొదలైన కానీ ఇక ధైర్యంతో దేవుని సన్నిధికి ధైర్యంతో పనికెళ్ళటం, ధైర్యంతో ఎవరేమనుకున్న పట్టించుకొని చెవులో విని ఆ చెవులో వదిలేసి మనసారా దేవుని ఆరాధించుకుంటూ, దేవుని మీద ఆధారపడకుండా, కన్నీళ్లు కార్చుకుంటూ ఆయన పాదాల దగ్గర చక్కగా లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకొని ప్రభు స్వరం విన్న తర్వాత ధైర్యం వచ్చేసింది నాలో తెలియకున్నాను. మరలా బ్రతకాలనే తపంతో బయలుదేరాను. అందరూ ఎగతాళి చేసిన, వ్యాఖ్యానం చేసిన, దేవుడు ఒకరోజు తప్పనిసరిగా నేను చర్చికి వెళ్ళే పరిశుద్ధ వివాహమే దేవుడు చేస్తాడని అందరితో ధైర్యంగా చెప్పుకుంటూ తిరిగాను. ప్రభు మళ్ళా శక్తిని, ఆరోగ్యాన్ని, మానసికమైన వేదన తెలిసివేసి చక్కగా ముందుకెళ్ళింది. 1 సంవత్సరానికల్లా దేవుడు అద్భుత రీతిగా మా పెద్దక్క కూతురు అన్యురాలైనప్పటికీ, ఆమె దేవుడు తెలియపోయినప్పటికీ, ఆమె ప్రభుని ఎరగకపోయినప్పటికీ, కేవలం జస్ట్ గుంటూరులో ఉంటున్నాడు మామయ్యని ఇష్టపడి చేసుకుంటానని మాట ఇచ్చింది. ఏ పెళ్లి చేసుకుంటే ఏమైంది అని వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటా, ఏ పెళ్ళి అయితే ఏమైంది ఇలా చేసుకుంటా మామయ్యనని ముందుకు వచ్చింది. అప్పుడు మా బంధువులు, మా స్నేహితులు అందరూ, నువ్వు కానీ చర్చి పిల్ల మన కులంలో చేసుకుంటే ఒక మీసం తీసేస్తాం, ఊరు మొత్తం మేము వస్తాము, నిజంగా నీకు అసలు మన కులంలో పిల్లనివ్వరని సవాల్ గీసే రోజులు అయ్యి, అలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడగా ఒక చర్చి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి, నా భార్య సిద్ధమయ్యి ఆ రోజు ఒప్పించుకొని వాళ్ళ అమ్మ నాన్నని ముందుకు వచ్చింది. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ నాన్న సాగు బతుకుల్లో ఉన్నాడు. అయినప్పటికీ అర్జెంటుగా క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలనుకుంటే గుంటూరు పట్టణంలో దైవజనులు మ్యాథ్యూసు గారు, అనేక మంది సేవకులు, ఆదరణకర్త వాళ్ళందరూ మా సమక్షంలో మా ఆత్మీయ తండ్రి రతన్రాజు గారు వీళ్ళందరినీ పిలుచుకొని బంధువుల్ని, స్నేహితుల్ని, ఎగతాళి చేసిన వారిని, చావాలనుకున్న పరిస్థితిలో ఉన్న ప్రాంతంలోనే అనేక మంది పొలిటికల్ లీడర్స్, నా పాత స్నేహితులు మొత్తం పిలుచుకొని చక్కగా ప్రార్థనాపూర్వకంగా దేవునికి మహిమకరంగా వివాహాన్ని ప్రభు జరిగించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చక్కగా ప్రభు వివాహాన్ని జరిగించిన తర్వాత అందరూ అమ్మాయిని చూసి, దేవుని నమ్ముకున్న అమ్మాయి కదా, అన్నురు అమ్మాయి కదా, ఈ అమ్మాయి దెబ్బకి నువ్వే మారిపోతావు, వాళ్ళ నాన్నది బెల్ట్ షాపు, మందు షాపు, అలాంటి కుటుంబంలో పిల్లని చేసుకున్నావు, నీ జీవితమే ఇప్పుడు గలిబిలిగా ఉంది, మళ్ళీ అలాంటి అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిని జీవితం, నీ జీవితాన్ని మార్చేసి దాన్ని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. సావుకులు కూడా ఉండి ఆఖరికి మళ్ళీ ఇట్లాంటి అమ్మాయిని చేసుకుందామని అనేక విధాలుగా భయపెట్టారు. అయినప్పటికీ ప్రభు నాతో మాట్లాడిన కానించి విశ్వాసంతో, ధైర్యంతో తప్పనిసరిగా నా భార్య
దేవుడు మారుస్తాడు, నేను చెప్పినట్టుగా వినేటట్టుగా దేవుడు చేస్తాడని ఒక విశ్వాసంతో ముందుకెళ్ళాను. అద్భుత రీతిగా 1 సంవత్సరం 6 నెలలకే ఆమె ఒకటే కోరుకుంది, ప్రభువుని నమ్ముకోవటానికి నేను ప్రతివారు నీ మాట ప్రకారం చర్చకు వస్తాను. అయితే మా నాన్న మరణ పడకల్లో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అన్నీ కోల్పోయాడు, మంచం బట్టి ఉన్నాడు. ఆయన మనం వివాహమైన సందర్భంగా మనం ఇంటికి అల్లుడిగా పోయిన తర్వాత ఆ ఇంట్లో మరణం జరగకూడదు, ఎట్టగైనా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మా నాన్న బ్రతికితే నేను ప్రభు సన్నిధిని ప్రభుని నమ్ముకుంటానని మాట ఇచ్చింది. నేను అందుకోసం మా మామయ్య గారి కోసము కొన్ని వారాలు సేవకులను తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ప్రార్థన పెట్టించాను. దేవుడు అద్భుత రీతిగా 1 నెల రోజులు ప్రార్థన చేశాను. ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా చనిపోతా అనుకున్న మా మామగారిని దేవుడు అద్భుత రీతిగా బ్రతికించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అలాంటి గొప్ప కార్యము నా భార్య వివాహమైన 6 నెలలకే దేవుడు చేశాడు. ఆమె దాన్ని చూసి ప్రభుని ఇష్టపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె దేవుని వెంబడిస్తూనే ఉంది. బాప్తిసం తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పినప్పుడు అందరూ సినిమాలకి, షికార్లకి, పార్కులకి అటు ఇటు వెళ్తున్నారు కదా, కనీసం ఒకసారన్నా సినిమాలు అంటే చాలా ఇష్టం కదా, ఒకప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు ఒకసారైనా సినిమా తీసుకెళ్ళిపోయింది అని బతిమలాడుతుంది. పక్కన నాతో పాటు వివాహమైన వాళ్ళందరూ వెళ్తున్నారని చూపిస్తుంది. నా స్నేహితులు టికెట్లు తీసుకుని వచ్చేసి నువ్వు వెళ్ళాల్సిందని బతిమలాడుతున్నారు. అయినప్పటికీ నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభుకు ఒక మాట ఇచ్చాను, సినిమా థియేటర్లో అడుగుపెట్టను, వ్యర్థకరమైన సినిమాలు చూడను, దయచేసి నన్ను ఇసుకించమాకండి అంటే అమ్మాయి నన్ను తీసిపోరా అని బతిమలాడేవాళ్ళు. ఈ అమ్మాయికి తెలియక అంతగా బతిమలాడుతున్నారు కదా, ఒకసారి వెళ్ళొద్దాం అడిగేది. అయితే ఆమెకు పరిపూర్ణమైన మనసు, మారు మనసు, బాప్తిసం లేదు కాబట్టి ఆ టైంలో అట్లా మాట్లాడుతుంది. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఎక్కడికోసారి తీసుకెళ్ళంటే, నేను ఒక ప్రాంతంలో ఒక పెద్ద చర్చి ఉంది, కొండ ఉంది, ఆ ప్రాంతంలో కొండ మీదకి వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాంలే, కొంచెంసేపు ప్రార్థన చేసుకొని వద్దామని నా భార్యను తీసుకొని ప్రశాంతంగా అక్కడికి వెళ్తుండగా మధ్య మార్గంలో ఏప్రిల్ నెలలో మధ్య మార్గంలో 12 గంటలు 11 గంటలప్పుడు ఉదయకాలం ఎక్కుతుంటే నా భార్యకి నేను యేసు ప్రభు రక్షణ పొందితే పరలోకం ఉంటుంది, యేసు ప్రభుని నమ్ముకోవటం కాదు, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, మనం దేవుడు నాతో మాట్లాడాడు, రానున్న రోజులు మనం దేవుని పనికి వెళ్ళాలి అని చెబుతుంటే నీకు ఎక్కడ కూడా ఇదే గోలా, ఇక ప్రశాంతంగా ఎక్కడ కూడా ఉండవు, ఎప్పుడు ఆ దేవుడి గురించి చెప్పటమేనా అని నా భార్య వాదిస్తుంది. వాదించే సమయంలో అవును, నువ్వు ప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకుంటే నాకు అంతకన్నా ఆనందమే లేదు అని నా భార్యతో చెబుతున్నా. ఒక అర్థం కాక ఎప్పుడు ప్రభు 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 రక్షణ బాప్తిసం అంటావు, నిజంగా అంత గొప్ప దేవుడైతే, నేను రక్షణ తీసుకోవటం నిజంగా ఆయనకి ఇష్టమైతే ఇప్పుడు నేను ఒక సవాల్ నీకు ఇస్తున్నాను, ప్రార్థన చేసుకుంటే ఏం చేసుకుని నాకు తెలియదు, ఇప్పుడు అర్జెంటుగా 5 నిమిషాలు వర్షం పడాలి, మన ఇద్దరం ఫుల్గా వర్షంలో తడిసిపోవాలి, మళ్ళీ మనం మెట్లు దిక్కి కిందకి వెళ్ళే బట్టలు మొత్తం ఆరిపోవాలి, ఇది చేయమను దేవుణ్ణి, నిజంగా ఆ రక్షకుడు నిజంగా పరలోకం ఉందని నేను నమ్ముతాను, అప్పుడు బాప్తిసం తీసుకుంటాను. ఇప్పుడు నాకు టెన్షన్, ఏప్రిల్ నెల 11 గంటలకు ఉదయం ఎండగాస్తున్న సమయంలో ఆమె కోసం ఇప్పుడు వర్షం రావాలంట, మేమిద్దరం తడవాలంట, తడిసి మళ్ళీ ఆరిపోవాలంట. ఇది జరిగితే ఆమె పరలోక రాజ్యం ఉందని నమ్మిద్దంట. దేవుడంటే నమ్ముతా కానీ పరలోక రాజ్యం వెళ్తాం బాప్తిసం తీసుకుంటే అనేది నమ్మట్లేదు. అది చెబుతుంటే ఏంది నీ సోది అంటది. ఈ లోపల ఈ సవాల్ గీసింది. ఇప్పుడు పడిద్దా పడదని నేను చెప్పడానికి నాకు కన్ఫ్యూజ్ అయింది. గ్యారెంటీగా దేవుడు పడిస్తాడని చెప్పడానికి నాకే విశ్వాసం అంతంత మాత్రం ఉంది. అప్పుడప్పుడు వర్షం పడాలంటే ఎట్టబడిద్ది అని ఒక ఆశ్చర్యం. అయితే నా మనసుకి కొంచెం ఆందోళన వచ్చినప్పటికీ దేవుని మీద ఒక విశ్వాసంతో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే ఒక పదం నా నోటమ్మటి బయలుపడింది. నోటమ్మటి వచ్చింది, అమ్మాయితో వినపడింది. దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేస్తాడమ్మాయి, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదని ఆదికాండంలో ఒక పదం వాడాను. నిజంగా ఆమెకు ఆశ్చర్యమే లేదు కానీ ముందు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పదం ఆడి ఒక 3-4 మెట్లు ఎక్కేలోపలో వర్షము కుమ్మరించేసింది. 5 నిమిషాలు సూపర్గా వర్షం పడింది. అద్భుత రీతిగా నిజంగా ఆమె ఎట్టయితే కోరుకుందో సేమ్ అది అక్షరాలు అక్కడ జరిగింది. వర్షంలో తడిసాము, ముద్దయిపోయాము. వెంటనే మరలా ఎండగాసింది. మేము పైకి వెళ్ళి కిందకి దిగే లోపల మా బట్టలు ఆరేసిన బట్టలాగా ఆరిపోయింది. ఈ ఆశ్చర్యం ఆమెకి ఆశ్చర్యం మనోనేత్రాలు వెలిగించిన ముందు నా జీవితంలో కూడా నేను కూడా ఒక ఆశ్చర్యం చూశాను ఆ రోజు కళ్ళారా. ఇది నిజమా? ఆశ్చర్యంగా చేసిందే. నాటి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది, నా భార్య పట్ల దేవుని ప్రణాళిక ఉంది. అంటే నేను చెప్పింది అక్షరాల
నిజము కాబట్టే నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నాతో మాట్లాడిన దేవుడు, నన్ను సేవకు పిలిచిన దేవుడు నా భార్యను కూడా సిద్ధపరుస్తుండని ఒక గొప్ప ఆనందాన్ని, అనుభవాన్ని ఆ రోజు చూశాను. సినిమాలో చూసేది డూప్లికేటు, రియల్ పిక్చర్ ఆ రోజు చూసింది నా భార్య. ఆ పిక్చర్ చూసిన కాడి నుంచి ఇక మారు మాట మాట్లాడకుండా ఇక దేవుణ్ణి భక్తిపూర్వకంగా చక్కగా ఆరాధించింది. మరొక 6 నెలల్లో మారు మనసు పొంది వాక్యం తెలుసుకొని బాప్తిసం తీసుకుంది. దేవుడు చక్కగా సాంగత్యము అలాగే దేవునితో కొనసాగుతున్నాము. అటు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ప్రార్థనా మందిరాలు, ఎక్కడ మీటింగ్లు జరిగితే ఎక్కడ ప్రార్థనకి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపల ఇంట్లో వాళ్ళు పని బాట్లాగా బొగులు ప్రార్థనలు తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుని ఆ పిల్లకి పని నేర్పకుండా ఇష్టం వచ్చినట్టు ప్రార్థనలు తిప్పుతున్నాడు అని మా అమ్మ నాన్న ఒకరోజు అర్ధరాత్రి మీటింగ్కి వెళ్ళి 1 గంటకు వచ్చేటప్పుడు ఇద్దరు బయట నిలబెట్టి మా ఇద్దరిని పచ్చిగా తిట్టారు. అవి చెప్పుకోలేని బూతులు. అంత భయంకరంగా అర్ధరాత్రి 1 గంటకి మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ప్రార్థనకి సినిమాలకు వెళ్ళినప్పుడు అరవలేదు, లోకంలో కుర్రలతో తిరిగినప్పుడు అరవలేదు, వ్యర్థకరమైన పనులు పోయినప్పుడు అరవలేదు. కానీ మేము మీటింగ్లకు వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మా పని మేము చేసుకుంటూ వస్తుంటే అర్ధరాత్రి నిలబెట్టి 1 గంట అప్పుడు పచ్చిగా మాట్లాడి తిట్టారు. అయితే నా భార్య నేను ఒక్క మాట కూడా మాట్లాడుకున్న వాళ్ళని ఇంట్లో పోయి మోకరించి వారు తిట్టడం దేవుని చిత్తమే. వాళ్ళు తిట్టడం వల్ల మళ్ళీ రోషం వచ్చి 3 గంటలు ఏడ్చి ప్రార్థన చేసాం. పరిశుద్ధాత్మదేవుడు మాతో మాట్లాడాడు. మేము పడుకున్న రూమ్ మొత్తం వెలుగ్గా మారిపోయింది. దేవుడు దర్శనరీతిగా నా భార్యతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ధైర్యం వచ్చింది, ఓర్పు వచ్చింది, సహనం వచ్చింది. నెమ్మదితో ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటే, మాకేం తెలియదయ్యా, నువ్వు దేవునికి పదే పదే సేవ పిలుస్తున్నావు, మాకు దర్శనాలు వస్తాయి, స్వరం ద్వారా మాట్లాడుతున్నావు, సేవకులు చెబితే దేవుడు పిలుస్తున్నాడు, సేవకు రమ్మంటున్నారు, మాకు బైబిల్ చదవటం కరెక్ట్గా బైబిల్లో పదాలు మాకు తెలియదయ్యా, నా భార్య కొత్త అయ్యా, ఏం చేయమండు అంటే అక్కడ ఉన్న సేవకులు అడిగితే 1 సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళానని ఒక సేవకులు సహా ఇస్తే 1 సంవత్సరం భార్యాభర్తలను ఇల్లు వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి సమర్పించుకొని ఇక ప్రభు సేవకి అంకితం అవ్వాలనుకుని నిర్ణయం తీసుకొని 1 సంవత్సరం ట్రైనింగ్ చేశాము. ఆ ట్రైనింగ్లో 6 నెలల దాకా మా బంధువులు, మా స్నేహితులు ఎవరు ప్రభుని నమ్ముకులా, అందరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు. మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కనీసం మా చేతిలో సబ్బు కొనుక్కోవడానికి కూడా మనీ లేవు. వాస్తవానికి బుక్స్, నోట్స్ కొనుక్కోవడానికి, పెన్నులు కొనుక్కోవడానికి మనీ లేవు. 1 నెల రోజులు మాత్రమే సరిపోయి అక్కడ ఉన్న సేవకులు ఇచ్చారు. తర్వాత 6 నెలల పాటు సోప్ లేకుండా, 6 నెలల పాటు బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు లేకుండా మేము ట్రైనింగ్లో ఉత్తి నీళ్ళతోటే స్నానం చేసి ఉత్తి నీళ్ళతోటే పిండితే అందరూ ఎవరైనా అడిగితే ఎగతాళి చేస్తారని సైలెంట్గా ఎవరు లేనప్పుడు అలాంటి పరిచర్య చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఒక ముద్ద హాస్టల్లో పెడుతున్నారు బైబిల్ కాలేజీలో. ఆ ముద్ద తిని రాత్రి మొగలు ప్రార్థన చేస్తా ఆ మందిరాల్లో పరిచర్య చేసుకుంటూ ఆ కాలేజీలో జీవితం కొనసాగింది. ఈ లోపల అందరూ తరపున ఎవరో ఒకరు వస్తున్నారు. శనివారం రాగానే సెలవు దినంలో ఆదివారం తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన కొని పెడుతున్నారు. అందరు సేవకుల పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లలు, వాళ్ళ తరపున బంధువులు, స్నేహితులు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ వస్తున్నారు. మా తరపున ఎవడో ఒక్కడు వచ్చేవాళ్ళు లేరు. మా తరపున అందరూ అన్యులు, వ్యతిరేకమైన వాళ్ళు కాబట్టి ఎవరు పరామర్శించి ఎవరు అది కానీ పిల్లలు కూడా అడిగేవాళ్ళు నాతోటి, అన్న మీ తరపున ఎవరు రాలేదు ఒకళ్ళన్నా మిమ్మల్ని పలకరించడానికంటే, మా నమ్ముకున్న వాళ్ళు నేను ఒక్కళ్ళమే ప్రభుని నమ్ముకుంది మొట్టమొదటిగా, వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు అందుకని రారులేని చెప్పేవాడిని. అన్న బయటికి పోయి షాపింగ్కి వెళ్దాం అంటే రారేది మీ ఇద్దరు కొత్తగా పెళ్ళయి అంటే ఈసారి వస్తాంలే అని అట్లా తప్పించుకుంటూ వెళ్ళిపోయాం చేతిలో మనీ లేక. అలాంటి పరిస్థితిలో 6 నెలల తర్వాత నేను యవ్వన కాలంలో ఒక మీటింగ్కి వెళ్ళాను. కొన్ని సంవత్సరాల క్రితం యవనస్తులుగా ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో 5,000 మంది యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తుల మీటింగ్లో 2 భార్యాభర్తలు డాక్టర్ గారు ఇద్దరు వచ్చి, కొంతమంది స్టాఫ్ వచ్చి ఈ 3 రోజుల మీటింగ్లో వాళ్ళకి మెడిసిన్ ఏమైనా ఇవ్వటానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు నాతో వచ్చిన స్నేహితుడికి దయ్యం పట్టి కింద పడి గిలా కొట్టుకుంటుంటే భయంకరంగా మీటింగ్లో కుర్చీలు మొత్తం అటు ఇటు తన్నేసి కింద పడి పొరలాడి తన్నుకుంటున్నాడు. అలాంటి సమయంలో డాక్టర్లు అందరూ వచ్చి తీసుకెళ్ళి పట్టుకొని గట్టిగా ఇండిషన్ చేసేసి నురుజు కక్కుతుంటే అర్థం కాక వెంటనే అంబులెన్స్లో వేసుకొని హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో తీసుకుపోయి మొత్తం గుండె చెకప్ చేస్తే గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది, అర్జెంటుగా మీ ఊరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి డబ్బులు లేకపోతే ఆపరేషన్ చేయించుకుని లేకపోతే ఇక్కడ 50,000 తీసుకున్నాను ఇక్కడ చేద్దామని అడిగితే
వాళ్ళ భార్య దగ్గర ఆటో డ్రైవర్ అయినా నా స్నేహితుడు, నేను రూములో 3 నెలలు పోషించిన ఆయన ఎట్టగొట్ట బతికించాలని ప్రార్థన చేసి, అంత డబ్బులు లేవు మా దగ్గర, మా ఊరు వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళందరి చేత ప్రార్థన చేయించుకొని, ఆ రోజు డాక్టర్ గారు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. డాక్టర్లు ఒక పక్క సీరియస్ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు. కానీ నా విశ్వాసం, దేవుడు తప్పనిసరిగా ఏ అపాయం లేకుండా స్వస్థపరుస్తాడు, మమ్మల్ని ప్రార్థన చేసి ఇంటికి పంపించండి, దయచేసి అక్కడ అంత డబ్బు కట్టే పరిస్థితి మాది కాదని విశ్వాసంతో ప్రార్థన చేసేసి డాక్టర్లందరికీ చెప్పి, పాస్టర్లందరికీ చెప్పి ప్రార్థన చేయించుకొని నేను ట్రైన్ ఎక్కి గుంటూరు తీసుకొచ్చి, గుంటూరులో నాకు తెలిసిన నర్సు ఉంటే అక్కడ వైద్యం మొత్తం స్కానింగ్లను తీపిస్తే తెల్లవారే లోపల మొత్తం రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చినాయి. దేవుడు అద్భుతం చూసిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసేసి, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ లేకుండా మంచి రిపోర్ట్లు దేవుడు ఇస్తాడని నేను అక్కడే చెప్పాను. మా దేవుడు అద్భుత రీతిగా నిజంగానే ఇతనికి ఏ ప్రాబ్లం లేదంట, ఆపరేషన్ అవసరం లేదంట, అంత చక్కగా ఉంది, నార్మల్ రిపోర్ట్లు వచ్చి నేను చెప్పాను. ఆ రోజు నుంచి డాక్టర్లు నా మీద నమ్మకంతో, ఆ విశ్వాస చూసి ఆ రోజు నుంచి నాతో స్నేహంగా ఉంటున్నారు. ఆ స్నేహం కొన్ని సంవత్సరాల దాకా కొనసాగుతుంది. ఇప్పుడు మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాము, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న సంగతి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చేసి బైబిల్ కాలేజీలో మమ్మల్తో పరామర్శించి పలకరించి పోయేటప్పుడు, ఆ కాలేజీలో ఇంకొక 6 నెలలు ఉంది, ఈ 6 నెలలకు కావాల్సిన సోప్స్ అన్నీ కావాల్సినవని పెద్ద కారు వేసుకుని వచ్చేసరికి ఆశ్చర్యం అనిపించింది. విశ్వాసంతో ఉంటే దేవుడు ఏ విధంగా సహాయం చేయగలుగుతాడని మొదటి మెట్టు అక్కడే చూశాను. విశ్వాసంతో సమస్తం వదిలిపెట్టి సేవకు రమ్మన్నావు కదా ప్రభా, 6 నెలలు సోపు లేకుండా బట్టలు ఉతుక్కోకుండా బ్రతుకుతున్నామయ్యా అని అంటే, దేవుడు అద్భుత రీతిగా హైదరాబాద్ పట్టణం నుంచి చక్కని ఉన్నతమైన డాక్టర్లను పిలిపించేసి మాతో పలకరించి పరామర్శించి మాకు కావలసినవన్నీ ఇచ్చి, వారంతటి వారే, మేము చెప్పకుండా రమ్మనకుండానే వారంతటి వారే ఇచ్చిపోయారు. ఆ ఆశ్చర్యం చూసిన తర్వాత నాలో విశ్వాసం పెరిగింది. దేవుడు ఏ విధంగా అయినా సరే ఈ సేవలో నన్ను పోషిస్తాడు, మా కుటుంబాన్ని ఆదరిస్తాడని నమ్మకం కలిగి బయలుదేరాము. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం, మాకు వచ్చే వాళ్ళందరూ చిన్న చిన్న బండ్లు, చిన్న చిన్న సైకిళ్ళు, చిన్న చిన్న స్కూటర్ల మీద వస్తే, నీకు పెద్ద లగ్జరీ కార్ అంటే దేవుడు గొప్ప కార్యం, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధువుల ప్రేమ కన్నా, ఇరుగు పొరుగు వారి ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది కాబట్టి, అందుకని గొప్ప స్థితి కలిగిన వారిని ప్రభు నా దగ్గరికి పంపించాడని చెప్పారు. ఆ రోజు నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ప్రభు ఏ ప్రాంతానికి సేవకు పొమ్మంటావు, ఏ ప్రాంతంలో సేవ చేయమంటావు, ఏ ప్రాంతానికి పొమ్మంటావు అండి. బైబిల్ కాలేజీ వాళ్ళు మా దగ్గర ఉండమన్నారు, అంతేకాకుండా మమ్మల్ని పంపించిన మినిస్ట్రీ వాళ్ళు మా దగ్గర ఉండమన్నారు. కానీ ప్రభు సన్నిధిలో అడిగితే, నువ్వు ఎక్కడైతే చిన్న వయసులో అంకమ్మకి అర్చకుడుగా మీ కులము తరతరాల నుంచి పూజలు చేస్తున్నారో అదే ప్రాంతానికి వెళ్ళి యేసు సువార్తను ప్రకటించాలని ప్రభు అనేక రాత్రులు మాట్లాడాడు. దర్శన రీతిగా, కళల రీతిగా, అదే విధంగా మరొక సేవకుడు ప్రవచనం ద్వారా కూడా చెప్పాడు, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలని, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలని, ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలని చెబితే, నేను కొన్ని రోజుల దాకా ఆ గ్రామం నేను వెళ్ళనయ్యా, నా వల్ల కాదు, మా బంధువులు మా స్నేహితులు మొత్తము ఉండారు ఆ ప్రాంతంలో, నేను సేవ చేయలేనంటే ఆయన నలగొట్టి ఇరగొట్టి సరిచేసేసి ఆఖరికి అదే ప్రాంతానికి వెళ్ళాలని పదే మాట్లాడేసరికి ఆయన మాటకు లోబడిక మా సొంత ప్రాంతానికి వెళ్ళాం. మా సొంత ప్రాంతానికి వెళ్తే మా నాన్నగారు, నా కడుపును చెడబుట్టావు, కులానికి చెడ్డ పేరు తెచ్చావు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు సచ్చావు అనుకున్నాను, వెళ్ళిపోవని మాట్లాడిన దినాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఎవరు ప్రార్థనకి వెళ్ళేవారు రాలేదు. పల్లెలో ఉన్నారు కానీ ఊళ్ళో ఎవరు ప్రార్థనకి రారు, ఎవరు ప్రార్థన నమ్మరు. కానీ ఆ రోజుల్లో మా ఇల్లు పాడుబడిన ఇల్లు ఒకటి ఉంటే దాంట్లో ఎద్దులు కట్టేస్తాం, దాంట్లో తూర్పున బావి ఉంది, బ్రాహ్మణుల బావి, సెంటిమెంట్గా భయపడతారు. ఓ పక్క దక్షిణాన రోడ్డు పోటీ ఉంది, ఓ పక్క కుమ్మరోలు కాల్చిన కాస్టం ప్లేసు, దాంట్లో 2 ఎద్దులు కట్టేస్తే మేము చిన్నప్పుడు అందులో ఒక ఎద్దు చనిపోయింది దాంట్లోనే. అందువల్ల ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవడు బాగుపడ్డు, ఆ ఇంట్లో ఉండాలంటే భయం. అలాంటి దరిద్రం కలిగిన పాడుబడిన ఇల్లు ఒకటి నాకు ఇచ్చారు. ఇది నీ బాగు ఉంటే ఉండు, లేకపోతే లేదని. ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే నా భార్య నిండు నెలతో ఉంటే పెద్దలు కొంతమంది సలహాలు చెప్పారు, అయ్యా చిన్నపిల్లగాడివి నిండు నెలతో ఉంది, ఆ ఇంట్లో వద్దయ్యా అని చెప్తుంటే, ఇప్పుడు నాతో ప్రభు ఉన్నాడు, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఏ అపాయం నాకు రాదని విశ్వాసంతో ఆ ఇంట్లోనే పేడ అలుక్కొని, ఆ ఇంట్లోనే తాటాకులతో దొడ్లు కట్టుకొని, ఆ ఇంట్లోనే పాత చీరలు చుట్టూరు కట్టుకొని స్నానాలు చేస్తూ, ఆ ఇంట్లోనే పేడ అలుక్కొని, ఆ ఇంట్లోనే రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటూ, ఒక 10 మంది చిన్నపిల్లల్ని పిలుచుకొని వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వారికి యేసయ్యని గురించి చెప్పి వారు ప్రార్థన చేస్తుండగా అక్కడ పరిచర్య స్టార్ట్ అయింది. అక్కడ కొన్ని రోజులు అలా ప్రార్థన చేస్తుండగా కనీసం ఒక్కొక్క రాత్రి అన్నం తినకుండా పడుకున్న దినాలు ఉన్నాయి. ఒకసారి నిండు నెలతో ఉన్న నా భార్యకి కోటా బియ్యం తింటుంటే ఒక ముసలాం చూసి
అమ్మ ఈ నెలలో ఉన్నప్పుడు ఈ కోటా పోయిందంటే మంచిది కాదని 1 కేజీ బియ్యం ఇస్తే కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. గుంటూరులో ఒక రేంజ్లో బతికినవన్నీ ఉన్నతమైన స్థితిలో ఉద్యోగము, ఉన్నతమైన వ్యాపారాలు, అన్ని చేతుల డబ్బులు, తరతరాల నుంచి ఆస్తిపరులము, తాతలు ముత్తాతలను కాంచి అనేక మందికి ఆహారం పెట్టిన ఇల్లు మా ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో మనిషి నేను ప్రభువుని నమ్ముకొని ఈ అన్నం లేకుండా కొన్ని రాత్రులు బ్రతికిన దినాలు ఉన్నాయి. నా భార్య నిన్న నెలతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రతి ఆదివారం ఆహారం తినకుండా సువార్త నిమిత్తం అటు ఇటు తిరుగుతూ ఎన్నో రాత్రులు ఖాళీ కడుపుతో పడుకున్న దినాలు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించగా అక్కడ ప్రభు సంఘాన్ని కట్టాడు. ప్రభు పరిచర్య స్టార్ట్ చేశాడు. అనేక మంది ప్రజలు రక్షణలోకి వచ్చారు. అదే ప్రాంతంలో ఒక మందిరానికి స్థలం ఇస్తానని కొనుక్కుందామని ట్రై చేస్తే ఊరు మొత్తం రివర్స్ అయ్యి 70 మంది ఇంటి మీద గొడవకు వచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టడానికి లేదని వ్యతిరేకించారు. ఆ సమయంలో ఎవరిని ఏమనుకున్న మౌనంగా ప్రార్థించగా ప్రభు సన్నిధిలో అదే ప్రాంతంలో ఆ స్థలం వాళ్ళు భయపడి మా స్థలం తీసుకుంటాం సార్, మీ అడ్వాన్స్ మీరు తీసుకోండి అని వెనక్కి పంపించేశారు. అయినప్పటికీ ప్రభు సన్నిధిలో మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రభు అక్కడ మరణ పడకల్లో ఒక ఆయన ఎన్ఆర్ హాస్పిటల్లో ఉండగా ఆయన కొరకు 1 నెల రోజులు ప్రార్థన చేస్తే చనిపోతాడు కొని ఎన్ఆర్ఐ డాక్టర్లు అందరూ చెప్పారు ఆయన గురించి. కానీ ప్రభు నాకు దర్శనంలో ఆయన సన్నిధికి వచ్చి చప్పట్లు కొట్టినట్టుగా దర్శనం చూపించాడు. దేవుడు అద్భుత రీతిగా మరొక నెల కల్లా ఆయన ప్రభు స్వస్థపరిచి నిజంగానే ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చక్కగా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన ఆ ఇంట్లో లేకపోతే హాస్పిటల్లో మొక్కున్నాడంట, నేను బ్రతిగా ఇంట్లోకి మా ఊర్లోకి వస్తే నేను దేవుని మందిరానికి స్థలం ఇస్తాను అనుకున్నానంట. ఆయన మందిరానికి స్థలం ఇచ్చాడు. అక్కడే మందిరం కట్టబడింది. ఒక బజార్లో మా నాన్నగారు పెత్తనం మీద అంకమ్మ మా కులదేవతకి గుడి కట్టాడు. 2వ బజార్లో దేవుడు నా చేతుల ద్వారా అక్కడ దేవుని మందిరాన్ని కట్టించాము. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారు నా వైపు నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పటికైనా సరే యేసు ప్రభుని వదిలిపెట్టి మరలా మా కులదేవతకి ఆచారపూర్వకంగా వీడు వస్తాడని ఎదురు చూశాడు. నేనేమో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసేసి నా తండ్రికి నేను బాప్తిసం ఇవ్వాలి, నా తండ్రి నరకానికి పోకూడదు, నా తల్లిదండ్రులు ఇద్దరు రక్షణలోకి రావాలని నేను ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ప్రభు అద్భుత రీతిగా మా తల్లిదండ్రులు ఇద్దరు బాప్తిసం తీసుకున్నాడు. ఇద్దరు బాప్తిసం తీసుకుని దేవుని ఆరాధించారు. అన్నయ్యల కుటుంబం మారింది. తర్వాత అక్కయ్యల కుటుంబాలు మారిపోయినాయి. మా పెద్దక్కయ్య మా మామగారు మారారు. తర్వాత నా భార్య నా దగ్గరకు వచ్చింది మారింది. ఇట్లా కుటుంబం అంతా దేవుని నమ్ముకొని చక్కగా ప్రభువుని నమ్ముకొని అన్నయ్య పిల్లలు మారారు. చక్కగా పరిశుద్ధ వివాహాలు చేసుకున్నారు కొంతమంది. ఇలాగ మా కుటుంబం అంతా రక్షణ పొందడమే కాకుండా ఆ ఊర్లో అనేక మంది ప్రజలు రక్షణలోకి వచ్చారు. అద్భుతాలు జరిగినాయి. దేవుడు అక్కడి నుంచి సత్తెనపల్లి పట్టణంలో కూడా పరిచర్య జరిగింది. అక్కడ కూడా అనేకమైన వ్యతిరేకతలు, ఒక రాత్రి చంపేస్తామని బెదిరించారు. అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి. చాలా రోజులు కాలినడక నడిచి అక్కడ కూడా సువార్తను ప్రకటించాము. దేవుడు అద్భుత రీతిగా ఆ ప్రాంతంలో అద్దెకు కూడా ఇల్లు ఇవ్వలేదు. అయితే ఒక కుటుంబం ఫ్రీగా 7 సంవత్సరాల పాటు వారి ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అక్కడ సంఘం కట్టబడింది. అక్కడ కూడా ప్రభు ఒక మందిరాన్ని కట్టించాడు. అక్కడి నుంచి మరొక ప్రాంతంలో సేవకి వెళ్ళాము. నుదురువాడు ప్రాంతం, మా మామగారు ఒక బజార్లో బెల్ట్ షాపు మందు అమ్మితే మరొక ప్రాంతంలో అదే ప్రాంతంలో ప్రభు సన్నిధిలో చక్కగా అక్కడ మేము మందిరం కట్టి సేవ చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అదే ప్రాంతం కాకుండా ఇప్పటి ప్రాంతంలో కూడా దేవుడు ఒక మందిరాన్ని గడిచి పరిచర్య జరిగించాడు. ఈ నలుమూలల పల్నాడు జిల్లాలో ఈ నలుమూలల దేవుని పరిచర్యలు విస్తరిస్తుండగా సెంటర్ పాయింట్లో నర్సాపేట ప్రాంతంలోకి వచ్చి అడ్డుకుండి దేవుని సన్నిధిలో ప్రార్థించగా గొప్పగా అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా ఇక్కడ కూడా ఒక మందిరాన్ని ఇంటినిచ్చాడు. దేవుడు 5 ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్నాడు. మా అమ్మ అనుకోని రీతిగా ఒకరోజు యాక్సిడెంట్లో మరణించింది ప్రయాణంలో. ఆమె చనిపోయిన తర్వాత ఊరు మొత్తం వ్యతిరేకతలైనవి. ప్రార్థనాపూర్వకంగా పడేయాలని నేనంటాను. బంధువులు అన్నలందరూ వ్యతిరేకించారు. అయితే 2-3 దినాలు కన్నీళ్లతో ప్రార్థన చేసి ఏ విధంగా అయినా సరే అయ్యో ఈ భయంకరమైన నిందలు అవమానాల్లో నుంచి విడిపించాయని ప్రభువుని అడగగా అమ్మని ప్రార్థనాపూర్వకంగానే అందరికీ కాదని, అందరినీ వద్దని, అందరి మాట వినకుండా ప్రార్థన ద్వారా పడేసామని అందరు నాకు వ్యతిరేకమయ్యారు. నిందించారు, అవమానించారు, చేదరించుకున్నారు, వెలివేసినట్టుగా మాట్లాడారు అందరిలో. అయినప్పటికీ కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని మరలా ధైర్యంతో అదే ప్రాంతంలో ప్రభు సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు ప్రయాణాలు చేస్తుండగా సేవ అభివృద్ధి పొందుతుంది. అయితే ఒకసారి నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఒక ప్రాంతంలో ప్రార్థన చేసి దురాత్మను
పోయినవి. నేను నిర్లక్ష్యంగా బయలుదేరి వస్తుండగా నా బండి కింద కుక్కబడి నేను భయంకరమైన స్పీడ్ మీద వస్తున్నాను. పడిపోయి 1 కిలోమీటర్ రోడ్డు రాసుకుంటూ పోయాను. ఏ వాహనం తగిలిన చచ్చిపోవాల్సింది. కానీ దేవుని మహాకృపను బట్టి నా కాళ్ళు చేతులు తలకి మొత్తం పగిలిపోయి నేను అందరూ జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఎక్కడ తలకి, ఎక్కడ నడుంకి, ఎక్కడ వేరే ప్రాంతాలు తగలకుండా ఒక మోకాసేపు మాత్రమే రోడ్డు కరుచుకుంది. అది మాత్రమే పగిలిపోయింది. దేవుడి కృపలో చిన్న వైద్యంతో మందిరంలోనే ఉండి డాక్టర్లు వైద్యం చేశారు. దేవుడు అద్భుత రీతిగా దాన్ని సరిచేశాడు. ఆ ఘోరమైన ప్రమాదం నుంచి, ఆ మరణ పడకల నుంచి ప్రభు కాపాడాడు. అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ కొన్ని 2 సంవత్సరాలు మరొక మందిరం కడుతుండగా డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. డెంగ్యూ ఫీవర్ వచ్చి మందిరం ఒక పక్క పని జరుగుతుంది. డెంగ్యూ ఫీవర్ వచ్చేసి మంచాన పడితే పెద్ద హాస్పిటల్కి పోవాలనుకుంటే డబ్బులు లేవు. వద్దులేని మా చర్చికి వచ్చి ఒక అన్న ఆర్ఎంపీ వైద్యం చేస్తున్నాడు. ఆయన డెంగ్యూ జ్వరంలో ఎంతో నెల రోజులు మంచం పెట్టి ఉన్నాను. ఒక రాత్రి ప్రాణం పోయిందని ఫిక్స్ అయింది. కన్నీళ్ళతో నేను చనిపోతున్నానయ్యా, ఏదైనా బ్రతికిస్తే మరికొన్ని సంవత్సరాలు సువార్త చెబుతానయ్యా అని కన్నీళ్ళతో ప్రభువుని అడగగా రాత్రి 12 గంటలకు ప్రభు వచ్చి నా గుండెల మీద చేయి పెట్టి తట్టెళ్ళాడు. వెంటనే తెల్లవారేసరికి 1 గంటకల్లా నాకు మళ్ళా రిలీఫ్ వచ్చేసి ప్రాణం పోయింది అనుకున్న దాన్ని మళ్ళా లేపినట్టే ఉంది. చచ్చిన శవాన్ని లేపినట్టు లేపాడు, స్వస్థపరిచాడు. సైలెంట్గా ఎవరికి చెప్పుకోలే, బంధువులకి ఎవరికి చెప్పుకోలే. సైలెంట్ ఒక ఇంట్లో కూర్చొని వైద్యం చేయించి ప్రార్థన చేసుకున్నాం. దేవుడే మరణ పడకల నుంచి లేపి మరలా బ్రతికించి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. అనేకమైన అపాయాల్లో నుంచి ప్రభు విడిపించాడు. ఎన్నో శత్రువుల నుంచి విడిపించాడు. ఎంతోమంది వ్యతిరేకతల నుంచి విడిపించాడు. ఎన్నో పరిచర్యలో ప్రయాణాల్లో తోడై ఉన్నాడు. ఇంతవరకు ప్రభు అనేక ప్రాంతాల్లో సువార్థికుడిగా, సేవకుడిగా 4-5 ప్రాంతాల్లో మందిరాలు, సంఘాలు కట్టి ఈ సేవలో ఆయన సేవలో వాడుకుని ఎంతోమంది ఆదరించుకుంటూ ఎన్నో కుటుంబాల్లో రోగాల్లో సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్న వారిని ఓదార్చి, ఎంతోమంది విధవరాలను ఓదార్చి, ఎంతోమంది తండ్రి లేని పిల్లలను ఓదార్చి, ఎన్నో కుటుంబాల్లో పాపంలో, శాపంలో, త్రాగుడికి, దయ్యాలతో పీడించబడుతున్న వారందరినీ దేవుని సన్నిధికి నడిపించి వారి కొరకు పరిచర్య చేయగా ఎన్నో కుటుంబాలు బాగుపడి సంతోషంతో, నెమ్మదితో చక్కగా ఈరోజు అనేక కుటుంబాలు రక్షణలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. త్రాగుబోతులు మారారు, దయ్యం పట్టిన మారి విడిపోయిన కుటుంబాలు కలిసి ఎన్నో కుటుంబాల్లో రోగాలతో మరణపు అంచుల్లో ఉన్న బ్రతికారు. ఎంతోమంది దరిద్రతలో, అప్పులతో సావాలనుకున్న వారిని బ్రతికించాడు. ఉరేసుకొని నీళ్ళలో దూకాలనుకున్న ఆపిచ్చి దేవుడు బ్రతికించాడు. ఎన్నో పరిచర్లు, ఎన్నో అద్భుతాలు పరిచర్లు జరుగుతూనే ఉండి నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ పరిశుద్ధుడితో సావాసం చేస్తే ఆయన రాజ్యానికి వెళ్తామని ప్రకటిస్తూ వెళ్తున్నాము. కాబట్టి మీరు కూడా ఈ సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పరలోక రాజ్యం ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధుడితో సావాసం చేయాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు అంటే నీతిగా, నిజాయితీగా, కామ క్రోధ మదమాశ్చర్యం లేని వ్యక్తి ఎవరన్నా భూమి మీద మనిషి కుమారుడుగా ఉన్నారంటే అది నేను యేసులోనే చూశాను. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన మాట మీద నమ్మకం ఉంది. ఆయన మాట ద్వారా సృష్టి తయారైందని విన్నాము. తప్పనిసరిగా ఆయన చెప్పిన మాట పరలోక రాజ్యం కూడా ఉంది. నీవు నేను చనిపోయే లోపల నా పాపంలో ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నీకు కూడా ఇస్తాడు తప్పనిసరిగా నా దేవుడు. కాబట్టి ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, నిరాశలో ఉన్నా, మానసిక వ్యాధిగా ఉన్నా, జీవితంలో అన్ని కోల్పోయినా సరే పరిశుద్ధుడైన యేసుతో సావాసం చేయండి. నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పరిశుద్ధమైన మార్గం నడిపిస్తాడు. పవిత్రమైన పరలోక రాజ్యంలో అడుగు పెట్టించాలంటే ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయనే మన పాపముల కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించిన మహానుభావుడు. అందుకని నేను ఆయన అంగీకరించగానే నేను కులం మారలేదు, మతం మారలేదు, ఏమీ మారలేదు. జస్ట్ నా మనసు మార్చుకొని పవిత్రుడైన దేవుడితో సావాసం మాత్రమే చేస్తున్నాను. ఆయన రాజ్యం ఉందని నమ్ముతున్నాను. ఆయన రాజ్యంలో మిస్ అయితే భయంకర నరకంలో పడుతున్న ఒక భయం ఉంది. ఆ నరకంలో ప్రజలు పడకుండా, నేను పడకుండా అనేక మంది ప్రజల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గం చూపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు మమ్మల్ని, మా పరిచర్యని దీవెనకరంగా ఉండాలని మీరు ప్రార్థించండి. మీరు కూడా కొత్త వాళ్ళైతే ప్రభువుని అంగీకరించండి. పరలోక రాజ్యంలో సాక్షులుగా మీరు ఉండునుగాక. ఈ భూమి మీద యేసే సాక్షులుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు ఈ పరిచర్యలు ఇప్పటి వరకు దేవుడు అనేక విధాలుగా, అనేకమైన ఆశ్చర్యాలు, అనేకమైన లైఫ్ స్టైల్లో నాలో మార్పు తీసుకొచ్చాడు. దేవుడు సేవని అనేక మంది ప్రజలకు ఉపయోగకరంగా, అనేకమైన జీవితాల్లో పవిత్రత, పరిశుద్ధత, దైవభక్తి నేర్పించడానికి ప్రభు వాడుకుంటున్నాడు.
ఎన్నో పరిస్థితుల్లో నుంచి, ప్రజల కష్టాల్లో నుంచి, కన్నీళ్ళలో నుంచి, మరణపు అంచులో నుంచి, రోగాల్లో నుంచి, అప్పుల బాధలో నుంచి, దారిద్ర్యం నుంచి చావాలనుకుని అనేక మంది జీవితాల మీద రక్తి పుట్టి ఎంతోమంది ఇడిపోయిన కుటుంబాలను కూడా దేవుడు కలిపి యేసు ప్రభుతో సావాసం చేయటం వల్ల చాలామందిని ఆదరించడానికి, చాలామందిని పలకరించడానికి, చాలామందికి మాదిరిగా మంచిగా ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా అనేక మందికి ఒక మోడల్గా ఉండాలని ప్రభు నేర్పించాడు. నా జీవితంలో దేనికి పనికిరాని అర్హత లేని వాడిని, లోకంలో కలిసిపోయి గొడవలకి గందరగోళాలకి అనేకమైన అపవిత్రమైన వాటిలో చేతులు పెడుతున్న నా బ్రతుకుని ప్రభు మార్చాడు. మార్చడమే కాకుండా ఆయన మహిమ కొరకు, అనేక మంది ప్రజల క్షేమం కొరకు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. తినటానికి లేని పరిస్థితుల్లో నుంచి ప్రభు అనేక విధాలుగా మమ్మల్ని ఆశీర్వదించుంటూ ఎన్నో విషయాల్లో, ఒకసారి సత్తెనపల్లి ప్రాంతం నుంచి నేను నర్సాపేట రావటానికి కూడా నా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేక సత్తెనపల్లి నుంచి ఇరుకుపాలెం దాకా నడుచుకుంటూ వస్తుండగా, నడుచుకొని కొంచెం దూరం వచ్చి అక్కడ రూపాయి తగ్గితే రేటు టికెట్ కొట్టించుకొని వచ్చి ఎన్నో సంవత్సరాలు బండి లేక వచ్చేపోయే వాళ్ళని లిఫ్ట్ అడిగి వాహనాల మీద ఎక్కిన వాడిని. దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన పని చేస్తుండగా ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అనేక మందికి ఆశీర్వదకరంగా, అనేక మంది ఓదార్చేవారుగా, అనేక మందికి అండగా నిలబడటానికి దేవుడు బ్లెస్ చేశాడు. ఒకసారి తినటానికి కూడా లేని పరిస్థితుల్లో 200 అప్పు చేసి కొట్లో తీసుకొని నా భార్యని కొట్టుకుపోమ్మంటే నేను పోను, అప్పు చేసి నేను తీసుకురాలన్నప్పుడు దేవుడు కృపలో నేను పని చేసుకొని అయినా సరే సేవ చేస్తాను అని, నా వల్ల కావట్లేదని ఏదో ఒక పని చేద్దాం నర్సాపేట పట్టణానికి బండలు మోద్దామని వస్తే దేవుడు అద్భుత రీతిగా అక్కడ ఒక సేవకుడు పరిచయమై, ప్రభు సేవలో ఒకసారి వాక్యం చెప్పాలి, ఒక విధవరాలి ఇంట్లో ఓదార్చాలి, ప్రార్థన చేయాలని పిలుచుకువెళ్ళి ఆ బండలు మోసే పరిస్థితి రానియకుండా ఆ ప్రాంతంలో దేవుని పని చేయించాడు. అనేక మంది కుటుంబాలకి ధైర్యం చెప్పి అనేక కుటుంబాల కొరకు ప్రార్థిస్తగా వారి కుటుంబాల గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఆశ్చర్యరీతిగా అద్భుత రీతిగా దీవించాడు. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా గొప్ప మేలు చేశాడు. ఆ మేలుల ద్వారా దేవుడు ఆశ్చర్యరీతిగా నా కుటుంబాన్ని పోషించాడు. అంతేకాదు చాలా సంవత్సరాల తర్వాత ఇక ఏ రోజు కూడా పస్తు బండ పెట్టకుండా, ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఆయన సేవలు నన్ను వాడుకుంటున్నాడు. మా కుటుంబాన్ని, నా బిడ్డలకి దేవుని సన్నిధిలో మేము ప్రార్థించగా ప్రభు నాకు ఒక పాపని, నాకు ఒక బాబుని ఇవ్వమని అడగగా కరెక్ట్గా పాపని బాబుని ఇచ్చాడు. వాళ్ళని చదివించలేనము, భార్య పిల్లల్ని పోషించలేనము, నాకు ఒక ముద్ద కూడి పెట్టడం కూడా చేత కాదామని నా బంధువులు, నా పిల్లనిచ్చిన వారు ఎగతాళి చేశారు. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా వాళ్ళని పోషించడానికి, అన్ని విధాలుగా పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించాడు. అయితే నేను చెప్పబోయే లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే తినడానికి తిండి దొరికిద్దానో, లేకపోతే కట్టుకోవడానికి బట్ట దొరికిద్దానో, లేకపోతే రోగం తగ్గిద్దానో, లేకపోతే అప్పులు తీరుతాయాను ప్రభుని నమ్ముకోవటం అనేది పెద్ద ప్రాబ్లం. అది పెద్ద భక్తి ఏం కాదు నాకు తెలిసి. నేను ప్రభుని నమ్ముకున్న విధానం అయితే యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య నీతిమంతుడు, యేసయ్య మన పాపములు క్షమిస్తాడు. యేసు ప్రభు తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని కడతన్నాడు. ఆయన రాజ్యములో మనం చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకని 80 సంవత్సరాలుగా నువ్వైనా నేనైనా సావక మానము. తప్పనిసరిగా మరణం ఒకటి ఉంది. ఈ మరణించే లోపల మహిమ కలిగిన దేవుడు ఎవరు నువ్వు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధుడు ఎవరు నువ్వు అర్థం చేసుకోవాలి, పవిత్రమైన లైఫ్ స్టైల్ కలిగిన దైవ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరో అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు భూమి మీద ప్రజలకు సువార్త చెప్పాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు పునరుద్ధానం లేచి, ఆయన ఎందుకు మరలా పరలోకం కట్టాడు, ఆయన ఎందుకు మరలా భూమి మీదకి రాబోతున్నాడు అనే సందర్భం ఒకసారి ఆలోచించి ఏ వస్తువు కొనాలన్నా, ఏ తీసుకోవాలన్నా మంచిని వెతికినట్టుగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మంచి లక్షణాలు కలిగి, పవిత్రమైన మనసు కలిగి, పరిశుద్ధతతో బ్రతికిన వ్యక్తితో నువ్వు సావాసం చేస్తే నీవు నరకం నుంచి తప్పించబడతావు తప్పనిసరిగా, నరకంలో నుంచి బయటపడతావు తప్పనిసరిగా. నేను నమ్ముకోవటానికి కారణం నాకు డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, పొలాలు ఉండి, అన్నీ ఉండి, ఆరోగ్యం ఉంది, అప్పులేం లేవు, అన్ని విషయాల్లో డెవలప్లోనే ఉన్నాను. కేవలం యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడని ఒక మాట వినగానే కోపం వచ్చి ఆయన ఒక్కడైనా దేవుడని పరిశీలన చేసి బైబిల్ చదివాను. ఆ పరిశీలన చేస్తున్న బైబిల్ చదువుతున్న వల్ల ఆయన పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, త్యాగపూరంగా, కులమత భేదములు లేకుండా మానవునిగా ప్రేమించి, మనిషిని మనిషిగా గౌరవించి, అనేకమైన కామ క్రోధ మదమాశ్చర్యం లేకుండా
పవిత్రంగా బ్రతికిన లక్షణాలు నచ్చి ఆయనతో భక్తి చేద్దామని బయలుదేరాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు కాపుదల వేసి అనేకమైన వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, మరణాలు వెంబడించిన, రోగాలు వెంబడించిన, సంపుతామని, కొడతామని, తిడతామని అనేకమైన బెదిరింపులు చెలరేగినప్పటికీ ప్రభు కృపలో ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూనే, ఆయన సువార్తను ప్రకటిస్తూనే, ఆయన మహిమ కొరకు అనేక మంది ప్రజలకి ధైర్యం చెబుతూ, సువార్త చెబుతూ బ్రతికే భాగ్యాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. దయచేసి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్క సహోదరుడికి ప్రేమతో, మంచి మనసుతో నీకు ఒక మాట. నేనైనా ఎంత కోట్లకు సంపాదించినా, ఎంత ఆరోగ్యమన్నా, ఎంత అందమన్నా, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా చావక తప్పదు. మరణం గ్యారెంటీ. ఈ మరణించే లోపల మనం చనిపోయిన తర్వాత మరలా మనకు ఒక జీవం ఉంది, మరలా మనకు ఒక బ్రతుకుంది. తప్పనిసరిగా ఇది ముగింపు కాదు. మనం చనిపోయిన తర్వాత తప్పనిసరిగా నరకం ఒకటి, పరలోకం ఒకటి ఉంది. మన ఆత్మ చనిపోదు, శరీరం మాత్రమే పూడ్చబడిద్ది. ఆత్మ బ్రతకాలి అంటే, మహిమ శరీరం తొడుక్కోవాలంటే మహనీయుడైన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన యేసును నమ్మాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన దగ్గర నీ పాపములు, నా పాపములు ఒప్పుకొని తీరాలి. రక్షకుడైన యేసును నమ్మటం వల్ల నువ్వు 70కో, 80కో, 90కో, 100కో చనిపోయిన తర్వాత నీ ఆత్మకి మహిమ శరీరం తొడిగించి ప్రభురాజ్యములో శాశ్వత కాలం బ్రతికే ధన్యత ప్రభు ఇస్తాడు. ఒకవేళ కాదని ధిక్కరించి, కాదులే అంతరు చెప్తాలే, ఇది మతములే, అదిలే, ఇదిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించి, అజ్ఞానంగా ఆలోచించి, వ్యతిరేకంగా ఆలోచించి, తాతలు ముత్తాతలు చెప్పిన ఆచారమే ముఖ్యం అనుకుని వెళ్తున్నావా? అయితే ఈ రాత్రి మాత్రము తప్పనిసరిగా నువ్వు నిర్ణయాలు మార్చుకోకపోతే 70కో, 80కో, 90కో, 100కో చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకములో మండుతున్న అగ్నిలో పడిద్ది. అక్కడ కేకలు, పురుగు చావదు, ఘోరమైన పరిస్థితిలో ఉంటుంది. ప్రియమైన సహోదరా, ప్రేమతో చెప్తున్నాను, నేను ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులు కాదు, అప్పులు కాదు, రోగం కాదు, ఏ సమస్య లేదు. యేసుక్రీస్తే నిజదేవుడు అన్నారని నిజమా కాదని పరిశీలన చేసి చదువుకున్నాను. ఆయన జీవిత శైలిలో పరిశుద్ధత, పవిత్రత, రక్షణ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నాను. దయచేసి మీరు కూడా మతం లేదు, కులం లేదు, ఇవన్నీ మనుషులు కల్పించుకున్నవి కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా నీ మనస్సు పూర్తిగా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా ఎవరైతే ఉండారో మనుషులందరికన్నా ఆ భగవంతుని ఆరాధించమని ప్రేమతో, మనసారా, ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఇట్లు మీ సహోదరుడు పాల్ శాంసన్. అందరికీ వందనాలు.